హల్లెలూయా. యేసు ప్రభు యొక్క గొప్ప నామములో మీ అందరికి కూడా శుభాభివందనాలు. రాత్రంతయు ప్రభు మనకి మంచి నిద్రను దయచేసి హ్మ్, మరొక దినం ప్రభు మన జీవితంలో ఇచ్చినందుకు మనం ప్రభువుకు వందనాలు తెలియపరుద్దాం. హల్లెలూయా. సంతోషంగా ఉందాం, ఆనందంగా ఉందాం. దేవుని సేవిద్దాం. మన పూర్ణ హృదయంతో దేవుణ్ణి మనం ఆరాధిద్దాం. ఆయన సేవ చేద్దాం. హల్లెలూయా. ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ, సత్యముతోనూ ఆరాధించవలెను. మన పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతోనే మనము సమస్తము మన జీవితంలో ఏదైనప్పటికీ దేవుని యొక్క చిత్తానుసారమైన జీవితము ఏదైనా మన జీవితంలో జరగాలనంటే అది ఆత్మదేవుడు మనకు సహాయం చేయాలి. మనం ప్రభువుని అడుగుదాం. ప్రభువా మాతో మాట్లాడండి అని అడుగుదాం. ప్రభు మనతో తప్పకుండా వాక్యం ద్వారా మనతో మాట్లాడతారు. మన జీవితాల్ని మారుస్తారు. మన కుటుంబ పరిస్థితుల్ని మారుస్తారు. మన జీవన విధానాన్ని మారుస్తారు. మన పరిచర్యలో ఉన్న అభిషేకాన్ని ఇంకా పెంపొందిస్తారు. అనేక మంది జీవితాలు దీవించబడే రీతిగా మన జీవితాలను వాడుకుంటారు. మన కుటుంబాన్ని వాడుకుంటారు. మన పిల్లల్ని ప్రభు వాడుకుంటారు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాయనా నీకు వందనాలు, స్తోత్రాలు. మరి యొక్క దినం ప్రభా మా జీవితం జతపరిచినందుకు వందనాలు. ప్రభా ఈరోజు మీరు మాతో మాట్లాడతారని మేము నమ్మి ఉన్నాం. ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని అడగొచ్చు. పరిశుద్ధాత్మ దేవ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. మనం దేవుని శక్తిలో నడుచుట, దేవుని యొక్క అద్భుతాలు మరి యేసు ప్రభు జీవితం ద్వారా ఎలాగైతే జరిగాయో, మరి అటువంటి అద్భుతాలు మన జీవితం ద్వారా గూడా జరగడానికి ఒక సిద్ధపాటు. ఈ యొక్క క్లాసెస్ అనేవి, ఈ యొక్క పాఠాలనేవి ఒక సిద్ధపాటుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మొదటి పాఠంగా మనం మానవుని యొక్క జీవితాల్లో మన చుట్టూ చూడండి అనేక మందికి అనేకమైన అవసరాలున్నాయి. అనేక మంది చనిపోతున్నారు. అనేక మంది ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళ పరిస్థితులు మారాలి అంటే గనక ప్రభు అవసరమే. మరి ప్రభు యొక్క శక్తి, ఆయన పునరుద్ధానపు శక్తి అది ఎవరైతే విశ్వసిస్తున్నారో వాళ్ళ జీవితాల్లో పని చేయడానికి సిద్ధంగా ఉంది. కానీ దేవునికి పాత్రలు గావాలి. దేవునికి ఒక ఛానెల్ గావాలి. ఆ ఛానెల్ మీరు, నేను. ఆమేన్. హల్లెలూయా. మనం ఇది నమ్మితే గనక ప్రభు మన ద్వారా గూడా ఆయన యొక్క శక్తిని ఆయన ప్రకటించుకుంటారు. సో, మన చుట్టూ ఎన్నో అవసరాలు, ఎంతో మంది జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ అవసరాలు తీర్చబడడానికి, వాళ్ళ జీవితాలు మారడానికి, వాళ్ళు అదే ఇబ్బందితో వాళ్ళ జీవితాంతం గూడా వాళ్ళు అనుభవించకుండా మానసికమైన రోగం చూడండి, వాళ్ళు ప్రతిరోజు ఇబ్బంది పడుతూ ఉంటారు. రాత్రిపూట నిద్రలేని పరిస్థితి. వాళ్ళు అనేకమైన మందులేసుకుంటూ ఉంటారు. 4, 5 మాత్రలు ప్రతిరోజు వేసుకోవాల్సొస్తా ఉంటది. షిజోఫ్రెనియా అనే ఒక మహమ్మారి చాలా దారుణమైన మరి మానసిక రోగం. అటువంటి పేషెంట్స్‌ని నేను చూసి ఉన్నాను. మీరు గూడా మీరు గూడా చూసి ఉంటారు. వాళ్ళు ప్రతిరోజు కనీసం 4, 5 మాత్రలేసుకుంటూనే ఉండాలి. వాళ్ళు ఆ మాత్ర మీద డిపెండ్ అయిపోవాలి. అవేసుకుంటేనే నిద్రొస్తది. లేపోతే ఎన్నెన్నో ఆలోచనలొస్తూ ఉంటాయి. సో, అటువంటి వారికి అటువంటి వారు అనేకమైన సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతూ ఉంటారు. నేను ఒక పేషెంట్ చూసాను. దాదాపు ఒక 25 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే అటువంటి వారి యొక్క జీవితాలు మారాలి అంటే దేవుని శక్తి అవసరం. దేవుని శక్తి అక్కడ పని చేయుట అవసరం. దేవుని యొక్క అద్భుత కార్యాలు అక్కడ జరుగుట అవసరం. మరి అటువంటి కార్యాలు జరగాలి అంటే గనక గాడ్ వాంట్స్ ఎ ఛానెల్. ఒక ఛానెల్ కావాలి దేవునికి. ఒక వ్యక్తి కావాలి దేవునికి. అయితే అది మీరు, నేను, మనందరం కూడా. ఆమేన్. హల్లెలూయా. దేవుని చేతుల్లో మన జీవితాలను అప్పగిస్తే ప్రభు మనల్ని వాడుకుంటారు. ఆయన యొక్క శక్తిని ఆయన ప్రకటించుకోవాలని ఆయన ఇష్టపడుచున్నారు. ఆయన యొక్క చిత్తమై ఉన్నది అనేక మంది అనేక మంది యొక్క జీవితాలు విడుదలవ్వాలని, వారి జీవితాల్లో అద్భుత కార్యాలు జరగాలని, వాళ్ళ జీవితాలు మారాలని, అనేక మంది ఆయన రాజ్యంలోకి ప్రవేశించాలని, యేసు ప్రభు చిందించిన రక్తము, శిలువ మీద చిందించిన రక్తము వ్యర్థమైపోకుండా ఉండాలని, వ్యర్థమైపోకుండా ఉండాలి. ద లాంబ్ హూ ఈస్ స్లెయిన్ ఆన్ ద క్రాస్, హూ హాస్ షెడ్ ద బ్లడ్ షుడ్ బి రివార్డెడ్. దేవుని యొక్క కుమారుడు యేసు ప్రభు మరి శిలువ మీద ఆయన యొక్క బలిదానము ద్వారా
ఆయన శరీరము విరగ్గొట్టబడి, ఆయన శరీరంలో నుంచి రుధిర ధారలుగా కార్చబడిన ఆయన రక్తము, ఆయన పరిశుద్ధమైన రక్తము వ్యర్థమైపోకూడదు. నీ చుట్టూ ఉన్న నీ ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళని చూడండి. మరి వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్నారా? వాళ్ళ జీవితంలో వాళ్ళ జీవితంలో ప్రభు యొక్క కార్యాలు జరుగుతున్నాయా? లేతే జరిగినాయా? వాళ్ళ జీవితాలు అనంతకాల నరకంలో నుంచి అనంతకాల జీవములోకి మరి వెళ్తూ ఉన్నాయా అనంటే, చాలా మంది జీవితాలు వెళ్ళట్లేదు. అటువంటి మార్గంలో లేరు అనంటే, వాళ్ళు వాళ్ళ పాపానికి దాసులుగా, వాళ్ళు శాపగ్రస్తులుగా, అపవాదికి బానిసగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారనంటే, అక్కడ యేసు ప్రభు రక్తం పనిచేయలేదు. అయ్ ఎక్కడైతే యేసు ప్రభు రక్తం పని చేయలేదో, మరి దేవుని ఆత్మకి దుఃఖమే, ఒక బాధ, దుఃఖము, భారము, బాధ్యత అనేది మనం చూస్తూ ఉంటాం. మరి ఆ భారములో మనం గూడా పాలిభాగస్తులవ్వడానికి మనల్ని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. యేసయ్యా, నీ భారం నాలో గూడా ఇయ్యి ప్రభువా. ఆత్మల భారం నాలో గూడా ఇయ్యి ప్రభువా. ఆత్మల భారం నాలో గూడా ఇయ్యి ప్రభువా అని అడుగుదాం. దేవుని సన్నిధిలో అడుగుదాం. ఆయన యొక్క భారము, ఆయన యొక్క బాధ్యత మనకు గూడా దయచేయులాగున మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా నాయన, నీ యొక్క భారము, ఆత్మల సంపాదన, అయా ఆత్మల జీవితం ప్రభా, నా తోటివాని జీవితంలో ప్రభా మీ యొక్క కార్యాలు జరుగులాగున, శక్తివంతమైన కార్యాలు జరుగులాగున, మీ యొక్క ప్రేమ, మీ యొక్క కరుణ నాలో నింపబడాలి. అదే మన యొక్క రెండో పాఠం. మనము దేవుని యొక్క శక్తిలో గాని, దేవుని యొక్క అద్భుత కార్యాల్లో గాని మనం ముందుకు వెళ్ళాలి అంటే గనక, మనం మత్తయి సువార్త 9 అధ్యాయంలో చూసాం. యేసు ప్రభు జన సమూహాన్ని చూసి వారిని వారిని బాహ్యపరంగా మాత్రమే కాదు, వాళ్ళ అంతరంగ జీవితాన్ని చూస్తూ ఉన్నాడు. దేవుడు చూసే విధానం వేరుగా ఉంది. మనం చూసే విధానం వేరుగా ఉంది. వారికి వారికి ఒక కాపరి లేనందున అటువంటి స్థితుల్లో వాళ్ళు విసికి వేసారిపోయి ఉన్నారంట. అది మన మత్తయి సువార్త మరి 9 అధ్యాయంలో మనం చూసాం. అది మన రెండో పాఠం అది. దేవుని యొక్క ప్రేమ, కరుణతో నింపబడాలయ్యా. నాలో నాలో నీ యొక్క ప్రేమతో నింపు నాయన. నీ ప్రేమ అగాపే ప్రేమ, నిష్కలంకమైన ప్రేమ, నిందారహితమైన ప్రేమ, ఓడిపోని ప్రేమ, షరతులు లేని ప్రేమ, ఎప్పుడు ప్రేమించే ప్రేమ, సహనంతో కూడిన ప్రేమ. సో, ఈ ప్రేమతో అయ్యా నీ ప్రేమతో నన్ను నింపు ప్రభువా. నా పాత్ర ఖాళీ చేసుకుంటున్నాను. అంటే ఈ లోక సంబంధమైన ప్రేమలు నాకొద్దు ప్రభువా అని అంటున్నాం మనం. ఇటువంటి స్వార్థపూరితమైన ప్రేమలు నాకొద్దు ప్రభువా. ఎప్పుడైతే మన పాత్రలు మనం ఖాళీ చేసుకొని, మనం దేవుని యొక్క సన్నిధిలో మన పాత్రని ఒక ఖాళీ పాత్రగా అప్పగించి, ప్రభువా ఆత్మల భారం నాకు దయచేయి. ప్రభు ఆత్మల సంపాదన భారం నాకు దయచేయి. అయ్యా నీ స్వార్థను ప్రకటించాలని ఒక భారం నాకు దయచేయి ప్రభువా అని గనక అడుగుతూ ఉంటే, తప్పకుండా ప్రభు ఆయన యొక్క భారం ఎలా వస్తదంటే, ఆయన ప్రేమతో నింపుతాడాయన. ఆయన కరుణతో నింపుతాడాయన. ఆయన ప్రేమ, కరుణ ఇంక జనాలు మనం చూస్తూ ఉంటే మన కళ్ళలో నీళ్ళే ఇంకా. వాళ్ళ పరిస్థితులు బాహ్యంగా మాత్రమే కాదు, వాళ్ళ అంతరంగ జీవితాలను చూస్తూ ఉంటే ఇక ఇక మనం ఇక మన హృదయాల్లో వాళ్ళ పట్ల ఒక మధ్యస్థ ప్రార్థన అనేది జరుగుతా ఉంటుంది. అదే మనం మత్తయి సువార్త 9 అధ్యాయంలో చూసామనమాట. ప్రే టు ద లార్డ్ ఆఫ్ ద హార్వెస్ట్. పంటని కోయడానికి, అయ్యా పనివాళ్ళు తక్కువగా ఉన్నారయ్యా. అయ్యా నేను పనివాడిగా ఉన్నాను. నేను నీ విశ్వాసినే. ప్రభువా నేను కూడా పనివాడిగా నేను మారుతున్నాను. ప్రభువా మరి పంటయితే విస్తారంగా ఉంది. మరి కోయువారు లేరు కదా! నేనున్నాను ప్రభువా అని నీ యొక్క సమర్పణ, నీ యొక్క వేరుపాటు దేవుని కోసం నీ యొక్క జీవితము ఇచ్చుట. ఆమేన్. హల్లెలూయా! నీవు నేను పనివాళ్ళమే. నీవు నేను జత పనివాళ్ళమే. యేసు ప్రభు రాజ్యము ఈ యొక్క దేవుని రాజ్యం యొక్క విస్తరణలో నీవు నేను పనివాళ్ళమే. ఆమేన్. హల్లెలూయా! అయితే ఇదంతా సాధ్యమేనా? ఈ అద్భుతాలు, ఈ శక్తి ఇదంతా గూడా కేవలం కొంతమంది దైవజనుల్లో మాత్రం చూస్తూ ఉంటాం. ఆ యూట్యూబుల్లో, లేపోతే టీవీల్లో అటు ఇటు ఎక్కడన్నా ఎక్కడన్నా మీటింగ్స్‌లో కొంతమంది ద్వారా చాలా అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. అయితే అయితే వాళ్ళ ద్వారానేనా? లేకపోతే మరి నేను విశ్వాసిగా ఉన్నానయ్యా యేసయ్య. నీకొక కమిటెడ్ ఒక బిలీవర్‌గా ఉన్నాను. ఒక సమర్పించబడిన ఒక విశ్వాసిగా ఉన్నామని నా ద్వారా గూడా జరుగుతాయా? అన్నది మనము యోహాను 14 అధ్యాయం మన 12వ వచనంలో మనం చూసాం. అక్కడేం రాస్తుందంటే, ఆయన విశ్వసించు ప్రతి ఒక్కరంట. ఆమేన్. ఆయన విశ్వసించు ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో జీవితం ద్వారా ఆయన చేసిన కార్యాలు అంటే యేసు ప్రభు ద్వారా జరిగిన కార్యాలు అది మన ద్వారా గూడా అంటే అంటే
అంటే ప్రతి ఒక్క విశ్వాసుని ద్వారా గూడా జరగటం అన్నది సాధ్యమే అని ఆ వాక్యం మనకు తెలియపరుస్తోంది. యోహాను 14:12 చూసామా? ఆయన విశ్వసించువారంట ఆయన చేసిన కార్యాలు, ఆయన ద్వారా జరిగిన కార్యాలు, ఆ కార్యాలు జరుగుతాయంట. అంతకంటే గొప్ప కార్యాలంటే అంటే అసలు విశ్వాసంలో ఎంతగా అంటే ఒక అన్‌లిమిటెడ్ అన్నమాట. దేర్ ఇస్ నో లిమిట్ టు ఇట్. దాని అర్థం ఏంటంటే దేర్ ఇస్ నో లిమిట్ టు ఇట్. ఒక నియంత్రణ లేదన్నమాట. అంటే దేవుని ఆశ్చర్య కార్యాలు నీ జీవితం ద్వారా జరగాలి అనంటే ఒక లిమిట్ లేదన్నమాట. ఇట్స్ అన్ అన్‌లిమిటెడ్ పవర్. అన్‌లిమిటెడ్, అన్‌లిమిటెడ్ నంబర్ ఆఫ్ మిరకిల్స్. ఆమేన్. హల్లెలూయా! ఆయన శక్తిలో ఒక లిమిట్ లేదు. ఆయన శక్తికి ఒక నియంత్రణ ఎవ్వరు గూడా వేయలేరు. అంటే ఆయన అంత ధారాళంగా నీలో నీ ద్వారా ఆయన యొక్క ఆయన శక్తిని ప్రవహింపజేయాలని, ఆయన శక్తిని ప్రకటించుకోవాలన్నది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఆయన యొక్క ఆలోచనై ఉన్నది. ఆయన యొక్క ఇష్టమై ఉన్నది. ఆమేన్. ఆయన దగ్గర ఏదైతే ఉన్నదో మొత్తం గూడా నీకివ్వాలని. లేకపోతే నీ ద్వారా అది ఇంకా ఎప్పుడు గూడా ప్రవహింపబడుతూనే ఉండాలి అన్నది ఆయన యొక్క చిత్తమై ఉన్నది. కానీ అక్కడ ఏం కావాలంట? విశ్వాసం గావాలంట. అంటే బైబిల్‌లో మనం చూసినట్లయితే 2 ప్రకారాల విశ్వాసాలుంటాయి. ఒకటి జీవం కలిగిన విశ్వాసం. ఇంకొకటి మృతమైన విశ్వాసం. ఈ విషయాన్ని మనం యాకోబు పత్రికలో మనం చూస్తాం. 2 ప్రకారాల విశ్వాసాలుంటాయి. ఒకటి జీవముతో నింపబడిన విశ్వాసం. అంటే ఇది దేవుని నుంచి వచ్చిన విశ్వాసం. దేవుని మాటతో ముడిపడిన విశ్వాసం. దేవుని మాటని నమ్మితే వ ఆ వ్యక్తి జీవితంలోకి ఇచ్చిన దేవుని విశ్వాసం. ఇంకా ఆ విశ్వాసంలో అనుమానం ఉండదు. ఆ విశ్వాసంలో ఇక అపనమ్మకం ఉండదు. ఆహ్, ఆ విశ్వాసంలో దేవుని మాటలున్నాయి. ఆ మాట ప్రకారంగా ఆయన యొక్క ఉద్దేశం ఆయనే ఆయన నెరవేర్చడానికి, ఆ వ్యక్తి ద్వారా నెరవేర్చడానికి, ఆ విశ్వాసి ద్వారా నెరవేర్చడానికి, ఆయన విశ్వాసంతో నింపబడిన ఆ వ్యక్తి ద్వారా దేవుని యొక్క కార్యాలు నెరవేర్చబడుతూ ఉంటాయి. హల్లెలూయా! అయితే రెండో ప్రకారమైన విశ్వాసం. మృతమైన విశ్వాసం. అంటే దేవుని మాటలు విన్నాం, అర్థం చేసుకున్నాం, స్వీకరించాం, అర్థం చేసుకున్నాం. అర్థం చేసుకొని గూడా మళ్ళీ మనం అది జరుగుతుందా? అలాగ దేవుడు చెప్పాడు గాని అదలాగా అసలది సాధ్యమేనా? అసలు ఇలాంటి విషయాలు సాధ్యమేనా? ఇది ఒకవేళ జరగపోతే ఏమవుతదో? ఇలానే నాశనం అయిపోవచ్చు గదా! అయితే మన ప్రయత్నం మనం చేద్దాం. దేవుడు మాట్లాడాడు. అయినప్పటికీ మన ప్రయత్నం మనం చెయ్యాలి. అంటే ఆయన చెప్పలేడా? ఆయన మన ప్రయత్నాలు ఏం జేయాలో చెప్పడా? ఆయన మనకి ఏం చేయాలో మనకు చెప్పకుండా ఆయన ఆయన నేను చేస్తానని చెప్తాడా? కాదు గదా! ఆయన మనమేం చేయాలో గూడా మనకి బోధించే దేవుడాయన. ఆయనేం చేయబోతున్నాడో గూడా ఆయన చెప్పే దేవుడాయన. ఒకవేళ ప్రభువు గనక నేను ఈ విషయాన్ని పరిపూర్ణంగా నేనే చూసుకుంటున్నానని గనక ప్రభువు చెప్తే గనక సమస్త విషయాలు ఆయన చేతులకు అప్పగించేసేయాలి. ఆయన మనకు గనక ఒక ఒక మార్గాన్ని చూపించి ఇక్కడికి వెళ్ళండి. ఈ పని చేయండి. మీరీ మీరు ఈ యొక్క మార్గంలో వెళ్ళండని ఆయన మనకి బోధించే దేవుడై ఉన్నాడు. ఆయన మనకి మార్గాన్ని చూపించే దేవుడై ఉన్నాడు. మనకి పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్క అడుగులో మనకి సత్యమైన మార్గంలో మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా! ప్రభు అనేక మందిని కూడా ఉపయోగించుకుంటారు. డాక్టర్‌లను ఉపయోగించుకుంటారు. డాక్టర్స్‌ని ఉపయోగించుకుంటారు. మనుషుల్ని ఎవరైనా ఉపయోగించుకొని మనకి మన సహాయం చేయొచ్చు. సో, కాబట్టి ప్రభువు మార్గాలు అనేకం. ఆయన యొక్క ఆయన యొక్క ఆయన యొక్క ఇష్టాలు అనేకం. ఆయన యొక్క చిత్తము అనేకం. అయితే ఆయన అడగాలన్నమాట. ప్రభా మీ చిత్తం ఏంటి? అయ్యా నాయనా మీరెట్లాగా ప్రభా ఈ సమస్యని ప్రభా తీసివేద్దాం అనుకుంటున్నారు? అయితే ప్రభు ఏదైతే మాట్లాడారో అదే హ్మ్, ఆ మాటే మనలో ఆ మాటే మనలో దేవుని యొక్క విశ్వాసము. ఆమేన్. హల్లెలూయా! ఇది మన రోమీయులు రాసిన పత్రిక 10 అధ్యాయం 17 వచనం మనం చూసాం. దేవుని మాటలు వినుట అదే అదే విశ్వాసానికి మూలము. ఆమేన్. హల్లెలూయా! అయితే ఈరోజు మనం 4 పాఠంలో ఉన్నాం. ఈ యొక్క ఈ యొక్క సబ్జెక్ట్‌లో, ఈ యొక్క అంశంలో మనం 4 పాఠంలో ఉన్నాం. జీవం కలిగిన విశ్వాసము చాలా ప్రాముఖ్యము. జీవంతో నింపబడిన విశ్వాసం. అంటే దేవుని మాటతో నింపబడి, ఆ మాటను మనం నమ్మి దాని ప్రకారంగా నడిచే వారంగా. ఆమేన్. దాని ప్రకారంగా నడిచే వారంగా ఉండాలి. అక్కడ దేవుని యొక్క కార్యాలన్నవి మనం చూస్తాం. ఆమేన్. అయితే బైబిల్‌లో యేసు ప్రభు నోట ఒక మాట
గొప్ప విశ్వాసము అన్న మాట మనము ఇద్దరితో మాట్లాడుట మనం చూస్తాం. అయితే ఒక్క వ్యక్తితో ఏం మాట్లాడారు అన్నది మనం చూద్దాం. మత్తయి సువార్త 8 అధ్యాయం. మత్తయి సువార్త 8 అధ్యాయం. ఈ మాటలు యేసు ప్రభు నోటి నుంచి ఒక అద్భుతమైన మాటలివి. మత్తయి సువార్త 8 అధ్యాయం 10 వచనం. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, చూడండి, ఆశ్చర్యపడ్డాడంట యేసు ప్రభు. దేనికి అనంటే ఒక వ్యక్తి యొక్క విశ్వాసాన్ని చూసి, గొప్ప విశ్వాసం అనే ఒక మాట ఇక్కడ పలుకుతూ ఉన్నారు. వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నెవనికైనను నేనెంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చూడండి, గొప్ప విశ్వాసం, ఆశ్చర్యపడే విశ్వాసము. ఆమేన్. ఒక వ్యక్తి జీవితంలో ఎంత విశ్వాసం ఉందంటే అది యేసు ప్రభుని ఆశ్చర్యపడే రీతిగా చేసింది. అయితే అటువంటి విశ్వాసము కలిగి మరి ఆ వ్యక్తి మాట్లాడుతూ ఉంటే దానికి ఒక పర్యవసానంగా చూడండి ఎంత పెద్ద అద్భుతం జరిగిందో 13వ వచనంలో. అంతట యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీవు ఏ ఏ పరిమాణంలో అయితే నువ్వు విశ్వాసము దేవుని పట్ల ఉంచావు, ఆ పరిమాణ ప్రకారమే ఆ ప్రకారమే ఆ ప్రకారమే నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పాను. శతాధిపతి అన్యుడండి. అన్యుడు. రోమి రోమి సామ్రాజ్యంలో అతను ఒక సైనికుడు. అతని కింద మరి అనేకమైన సైనికులు ఉన్నారు. ఒక ఒక అధికారి, యూదులకి వ్యతిరేకి యూదులకి ఒక వ్యతిరేకత చూపించిన ఒక వ్యక్తి. మరి ఒక అన్యుడి జీవితాన్ని దేవుడు ఎలా మార్చాడో చూడండి. గొప్ప విశ్వాసిగా మార్చాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు కేవలం యూదులకు మాత్రమే కాదు గాని, మనందరికి గూడా, అన్యులైన మనందరి జీవితాల్లో గూడా ఆయన మన పట్ల గూడా ఆయనకు కృపుంది, కరుణుంది, ప్రేముంది కాబట్టి మన జీవితాల్లో, మన కుటుంబాల్లో గూడా గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆమేన్. హల్లెలూయా. మరి శతాధిపతి ఇంట్లో తన యొక్క దాసుడికి ప్రాణాపాయ స్థితుల్లో ఉన్న ఆ దాసుడిని అదే నిమిషాన, అదే సమయాన యేసు ప్రభు స్వస్థపరిచారు అనంటే, అది ఆ దాసుడు ఇక్కడికి రాలేదు. ఆ దాసుడు ఎంత విశ్వసిస్తున్నాడో లేదో మనకు తెలీదు. కానీ ఆ దాసుడు, మరి శతాధిపతి ఇంట్లో ఉన్న దాసుడు, అతనెంత విశ్వసిస్తున్నాడా అనేది మనకు తెలీదు. అతను ఒకవేళ మరి ప్రభువుని నమ్ముకున్నాడో లేదో కూడా మనకు తెలీదు. ఆ విషయాలు మనకు తెలియదు. కానీ శతాధిపతయితే, ఇంటి యజమానుడైతే మరి తన ఇంట్లో ఉన్న తన దాసుని జీవితంలో అద్భుత కార్యం జరగడానికి శతాధిపతి మధ్యస్థంగా మాట్లాడుచూ ఉన్నాడు. అంటే శతాధిపతి యొక్క గొప్ప విశ్వాసము తన ఇంట్లో ఉన్న వారి జీవితంలో గొప్ప కార్యం చేసింది. గొప్ప కార్యం జరిగిందక్కడ. ఆశ్చర్యకార్యం జరిగిందక్కడ. ఆశ్చర్యకార్యం జరగడానికి కారణం ఏంటంటే, శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి రావటం, యేసు ప్రభు ఎవరో ఆయనకి చెప్పటం, "అయ్యా, నీవే ప్రభువు, నీవే ప్రభువు. నీకు అధికారముంది. నీకు అధికారముంది. ప్రతి ఒక్క రోగం మీద అధికారం ఉంది. మరణం మీద నీకు అధికారం ఉంది. పాపాన్ని క్షమించే అధికారం నీకుంది" అని శతాధిపతి నమ్మాడు. అధిపతి అనేకమైన సైనికులకి ఒక అధిపతిగా ఉన్నాడు. అతను గూడా ఒక అధికారే. అంటే అధికారం ఎలా పనిచేస్తదో తెలుసు. అధికారం అన్నది నువ్వెళ్ళు అంటే వాళ్ళు వెళ్ళిపోతారు. రా అంటే వాళ్ళొస్తారు. అంటే అధికారంలో అటువంటి ఒక కమాండ్, అటువంటి ఒక ఆజ్ఞలు జారీ చేసే అధికారం ఉన్నది అన్నది అది శతాధిపతికి కూడా అధికారం అంటే ఏంటో శతాధిపతికి తెలుసు. అయితే యేసు ప్రభుకున్న అధికారం ఏముందో గూడా శతాధిపతికి తెలుసు. అందుకనే ప్రభువా అని అన్నాడు. అయ్యా, నీ నోటి మాట చాలన్నాడు. మా ఇంటికి రావాల్సిన అవసరం కూడా లేదన్నాడు. నీ నోటి మాట చాలు అంటున్నాడు. అంటే నోటి మాట ద్వారా వచ్చిన మాట, నోటి మాటే అక్కడ గొప్ప కార్యం. అంటే దేవుని నోటి నుండి వచ్చు మాటలు దేవుని శక్తితో నింపబడి ఉన్నాయి. దేవుని ఉద్దేశంతో నింపబడి ఉన్నాయి. ఆ మాటలు నమ్మినట్లయితే దేవుని విశ్వాసము మనలోకొస్తది. ఒక సాధారణమైన విశ్వాసం కాదంట. గొప్ప విశ్వాసం అంట. ఆమేన్. దేవునిలో ఉన్న విశ్వాసం గొప్ప విశ్వాసము.
ఆ ఆయనలో ఉన్న విశ్వాసము అది ఎక్కడ గూడా అనుమానం ఉండదు, అపనమ్మకం ఉండదు. అదే విశ్వాసం మనలో గూడా నింపబడడానికి మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం జేస్తారు. మరి తండ్రన్న దేవుడు ఏదైతే మాట్లాడుతున్నాడో, ఏ మాటనైతే మాట్లాడుతున్నాడో, అదే మాటని పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మలో గూడా నింపుతూ, మనం అదే మాటని గనక నమ్మినట్లయితే, నమ్ముతూ ఉన్నట్లయితే, ఇక చుట్టూ పరిస్థితులు ఎట్లా ఉన్నా సరే, ఒకవేళ రోగంగా ఉన్నా సరే, మీరు చెప్పారు ప్రభువా, మీరు మాట్లాడారయ్యా, మీ వాగ్దానం ఇచ్చారు ప్రభువా, మీ వాక్యంతో మీరు నాతో మాట్లాడారు కాబట్టి ఇది తప్పకుండా ఇది నిశ్చయముగా జరుగుతుంది ప్రభువా, జరుగుతుందయ్యా. నేనైతే ప్రభువా జరిగిందని నమ్ముచూ ఉన్నానయ్యా. ప్రభువా ఇంకా నేనైతే నా శరీరంలో నేను చూడట్లేదు గానీ ప్రభువా ఒక స్వస్థతనేది నేను చూడట్లేదు. అయినా సరే మీరు చెప్పారు గదా! ప్రభువా మీరు నన్ను స్వస్థపరుస్తారని, ప్రభువా నన్ను స్వస్థపరుస్తానని ప్రభువా చెప్పారు గదా! ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రభువా నేను నమ్ముతున్నానని మనము దేవుని సన్నిధిలో మనం ఆయనకి చెప్పేవారిగా మనం ఈవెన్ ఈ యొక్క రోగానికి గూడా చెప్పేవారిగా, రోగమా నా శరీరంలో నుంచి నువ్వింక వెళ్ళిపోవాల్సిందే. నేను నేనింకా నమ్ముతున్నాను. ఈ శరీరంలో నుంచి నువ్వింకా వెళ్ళిపోయావని నమ్ముతున్నాను. ఆమేన్. హల్లెలూయా! నీకు ఈ రోగం నేను చూడట్లేదు. ఎందుకంటే ఈ రోగాన్ని యేసు ప్రభు శిలువ మీద తీసివేశాడు. అనేకమైన వేల సంవత్సరాల క్రితం, 2000 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు శిలువ మీద నా యొక్క రోగాన్ని ఆయన మీద తీసుకున్నాడు. ఆయన ఆయన యొక్క శరీరము విరగ్గొట్టబడింది. దానిలో నా రోగం గూడా విరిగిపోయింది. దానిలో గూడా నా రోగము విరిగిపోయింది. ఆయన శరీరము తుంచబడింది. ఆయన శరీరము ఆయన యొక్క దెబ్బలలో నా యొక్క రోగము గూడా తీసివేయబడింది. నేను నమ్ముతున్నాను. విశ్వాసం, గొప్ప విశ్వాసము. అక్కడ జరగక మునుపే విశ్వసించాడు శతాధిపతి. వాళ్ళ ఇంట్లో ఆశ్చర్యకార్యం జరగక మునుపే, అయ్యా! నీ ఒక్క మాట చాలు అయిపోయింది అంతే. నేను విశ్వసిస్తున్నాను. ఒక్క మాట నువ్వు మాట్లాడావా నేను ఇంటికెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంటికెళ్ళి అతన్ని అడగాల్సిన అవసరం లేదు. ఎలా ఉన్నావు? బాగున్నావా? బాలేదా? అవన్ని అడగాల్సిన అవసరం లేదు. ఒక్క మాట అక్కడ పలికితే చాలు అక్కడ అయిపోయింది అంతే. అంటే దేవుని మాటలు ఆయన నోటి నుండి వస్తేనే చాలు. హల్లెలూయా! అంటే మనం ప్రార్థనలో కూర్చున్నాం. ఏదైనా రోగంతో మనం ఇబ్బంది పడుతూ మనం ప్రార్థనలో కూర్చున్నాం. దేవుని మాట మనతో పలకంగాల్నే అయిపోయింది అంతే. అయిపోయింది ప్రభువా నాయన నువ్వు మాట్లాడావు. అయితే ఆ మాట ప్రకారంగా అక్కడ కార్యం జరిగింది. ఆమేన్. హల్లెలూయా! హల్లెలూయా! గొప్ప విశ్వాసం అది. గొప్ప విశ్వాసము. అంటే విశ్వాసము కేవలము మాటల్లో మాత్రం లేదు గానీ, మన యొక్క నడకలో ఉంది. మన యొక్క మాటల్లో ఉంది. అంటే మనం ఇంకా ఏం మాట్లాడుతున్నాం అంటే, మన యొక్క సమస్యను మనం ఇంకా మాట్లాడట్లేదు గానీ, దేవుడు మాట్లాడిన ఆ యొక్క ఉత్తరాన్ని మనం మాట్లాడుతూ ఉంటాం. ఇక ఆ రోగం గురించి మాట్లాడం గానీ, దేవుడు మాట్లాడిన మాటని అవును. యెస్. రోగం అయితే కనబడతా ఉంది. కానీ దేవుడు మాట్లాడిన మాట ఇక్కడ జరిగి ఉన్నది. ఆమేన్. ఇక్కడ జరిగి ఉన్నది. ఇక్కడ జరిగి ఉన్నది. జరిగి ఉన్నది. ఒక రోజున చాలా తలకాయ నొప్పితో ఇబ్బంది పడుతూ ఉన్నాను. అయితే ఇక నేను ఆహ్, ఇ ఇక నేను బెడ్ మీద పడుకోకుండా ఎందుకో మరి మాటలైతే వినబడతా ఉన్నాయి. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనే ఒక మాటలైతే వినబడతా ఉన్నాయి. అయితే ఆ మాటల్ని పట్టుకొని నేను నడుచుకుంటా క్యాంపస్ నడుచుకుంటా వెళ్తూ ఉంటే, బాగా తలకాయ నొప్పైతే ఎక్కువగా ఉంది. కానీ నన్ను స్వస్థపరిచావా యెహోవా రాఫాగా నన్ను స్వస్థపరిచావా అని ఆ మాటలు చెప్పుకుంటూ ఒక 10 మీటర్లు అంత దూరం వెళ్ళాను. తర్వాత ఇంకసల ఆ తలకాయ నొప్పి ఏమైందో అర్థం కాలేదు. అసలు ఆ తలకాయ నొప్పి లేకుండా అయిపోయింది. అప్పుడు నాకర్థమైందేందంటే, దేవుడు మాట్లాడిన మాటని మనం ఇబ్బంది పడుతున్న సమయాల్లో గూడా, మనం ఆ మాటల్ని మాట్లాడగలిగితే గనక, మనం చెప్తూ ఉంటే గనక, అడుగులు వేస్తూ ఉంటే గనక, ఇబ్బందైనా పర్లేదు ప్రభువా! కానీ నువ్వు చెప్పిందైతే మటు తప్పకుండా జరుగుతుందయ్యా! నేను నమ్ముతున్నాను ప్రభువా! అని గనక మనం గనక నమ్ముతూ మన నోటి ద్వారా మాట్లాడుతున్న మాటలు ఏం చేస్తున్నాయనంటే, కొండల్ని సైతం గూడా అక్కడి నుంచి అది అది పెకిలించబడి, ఆ కొండ అక్కడి నుంచి పెకిలించబడి, సముద్రంలో పడవేసే రీతిగా ఆ గొప్ప మాటలు, దేవుని మాటలు, ఆయన మాట్లాడిన మాటలు విని, ఆహ్, ఆ మాటలకు అనుగుణంగా గనక మాట్లాడుతూ ఉంటే, దేర్ ఇస్ ఎ పవర్ ఆఫ్ కన్ఫెషన్. దేవుని మాటల్లో శక్తి అన్నది ఆ యొక్క కొండని సైతం గూడా పెకిలిస్తది. ఆమేన్. హల్లెలూయా! కొండను సైతం గూడా పెకిలిస్తది. అయితే ఈ యొక్క విశ్వాసం గురించి మనము హెబీయులు రాసిన పత్రిక యొక్క
జీవముతో నింపబడిన విశ్వాసము. జీవముతో నింపబడిన విశ్వాసం అంటే మనం ఇంకొక ప్రకారమైన విశ్వాసం మనం ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం. హ్మ్, అది మృతమైన విశ్వాసం. అంటే మాట్లాడుతున్నాం గానీ, మనం ఎటువంటి కార్యాలైతే చేయట్లేదు. గొప్ప కార్యాలు నా ద్వారా చేస్తాడని చెప్తున్నాం గానీ, మనం వెళ్లి ఒకళ్ళకి ప్రార్థన చేయటం గానీ, మనం వెళ్లి మన ఒక విశ్వాసం అడుగులు ముందుకేసి, మరి ఐసీయూలో ఎవరో ఒక వెంటిలేటర్ మీద ఉన్నాడు. అయితే ఇబ్బంది పడతా ఉన్నాడు. వాళ్ళు మనల్ని అడుగుతున్నారు ప్రార్థన చేయమంటే, నా వల్ల కాదండి. మేబీ మరి ఎవరన్నా మరి ఇంకో వేరేవాళ్ళు ఎవరన్నా ప్రార్థన చేస్తారేమో. కాదండి, నీకు అవకాశం ఇస్తున్నాడు దేవుడు. నీకు అవకాశం ఇస్తున్నాడు దేవుడు అక్కడ ప్రార్థన చేయడానికి. మరి ఈ పాఠం విన్నావు గదా ఈరోజు. ఈరోజు పాఠం విన్నావు. దీన్ని ఉపయోగంలోకి తీసుకొనిరా. దీన్ని దీన్ని ది ఈ యొక్క పాఠాన్ని ఒక ప్రాక్టికల్‌గా దీన్ని ఒక ఉపయోగంలోకి తీసుకొనిరా. అన్‌లెస్ యూ వాక్ ఇన్ ఫెయిత్, అన్‌లెస్ యూ ప్రాక్టీస్ వాట్ యూ హావ్ లెర్న్డ్, యూ కెనాట్ సీ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యపు శక్తిని చూడాలంటే గనక విశ్వాసపు అడుగులు వేయాలి. నేర్చుకున్నది ఉపయోగంలోకి తీసుకొని రావాలి. మనకేదైతే దేవుడిచ్చాడో మర్మం, ఆ మర్మాన్ని ఉపయోగంలోకి తీసుకొనొస్తూ ఉండాలన్నమాట. మనము మనము పనిలోకి తీసుకొస్తూ ఉండాలన్నమాట. ఎంత వరకు మనం విశ్వాసంలో మనం మూవ్ అవుతా ఉంటామో, ఎంతవరకు మనం ఆయన చెప్పిన మాటలకు అనుగుణంగా మనం అడుగులు ముందుకేస్తూ ఉంటామో, అంతగా దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో మనం చూస్తాం. రీన్హార్డ్ బాంకే గారని దైవజనులు, గొప్పగా వాడబడిన దైవజనులు. అద్భుతంగా, ఆశ్చర్యకరంగా ఆహ్, ఆయన జీవితాన్ని బహుగా దేవుడు వాడుకున్నాడు. లక్షలాది, కోట్లాది మందికి గొప్ప ఆహ్, ఒక సాధనంగా వాడుకోబడిన దైవజనుడాయన. అయితే ఆయన ముందంట ఒక 11 మందిని నుంచోబెట్టారంట. 11 మంది నుంచోబెట్టి వాళ్ళందరికీ కళ్ళు లేవంట. వాళ్ళందరూ గుడ్డివాళ్ళే. అయితే అడిగారంట, "అయ్యా! మరి మీ ద్వారా అద్భుత ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి ఆఫ్రికాలో. మరి వీళ్ళందరికీ మరి కళ్ళు లేవు. మరి వీళ్ళ కోసం ప్రార్థన చేయండి. చూద్దాం అసలు మీ ద్వారా దేవుడు ఏం కార్యం చేస్తాడు" అనంటే ఆయన అందరికి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. కానీ ఎవరిలో గూడా ఒక 10 మంది కోసం ప్రార్థన చేస్తే మరి 10 మంది కళ్ళేమి తెరవబడలేదంట. అని అడిగారంట, "అదేందయ్యా మరి గొప్ప శక్తి అంటావు నువ్వు. మరి ఇక్కడ చూస్తేనేమో 10 మంది ఎవరు గూడా ఎవరు గూడా మరి అద్భుతం పొందుకోలేదనంటే" అప్పుడు అన్నాడన్నమాట, "నేను 10 మందికి ప్రార్థన చేశాను. మరి 10 మందికి గనక అద్భుతం జరగకపోతే అయినా నేను ఎటువంటి నిరాశ నాలో రాదు. ఎటువంటి అనుమానం నాలోకి రాదు. ఎందుకనంటే వాస్తవంగా ఏం జరుగుతుందో అది గాదు నా యొక్క ఆధారం. దేవుని వాక్యం. లిఖించబడిన దేవుని వాక్యమే నా ఆధారం. ఇక్కడ పరిస్థితులు మారినయా? మారలేదా? అన్నది గాదు ముఖ్యం. దేవుని వాక్యంలో దేవుడు ఏది మాట్లాడాడో అదే ముఖ్యం. అంటే ఇక్కడ స్వస్థత జరిగిందా? అద్భుతం జరిగిందా? అన్నది సెకండరీ. కానీ ప్రైమరీ ఏంటంటే ప్రప్రథమైన విషయం ఏంటంటే దేవుని వాక్యంలో ఏదైతే లిఖించబడిందో అదే జరుగుతది. ఒకవేళ ఇప్పుడు జరగలేదా? తర్వాత నెక్స్ట్ మొమెంట్‌లో జరుగుతది. ఇప్పటిదాకా ఈ 10 మందికేం జరగలేదా? అట్లయితే 11 అతనికి జరుగుతది అని చెప్పి, అక్కడ 11 అతని కోసం ప్రార్థన చేస్తే అతని కళ్ళు తెరవబడ్డాయి. ఇట్స్ ఎ గ్రేట్ లెసన్ ఆఫ్ ఫెయిత్. అసలు విశ్వాసం గురించి ఒక గొప్ప లెసన్, గొప్ప పాఠం ఆ దైవజనుడి ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఒకవేళ 10 మంది కోసం ప్రార్థన చేసావా? అయితే ఏమి జరగపోయినా సరే నిరాశ చెందొద్దు, అనుమానించొద్దు. ఎందుకంటే ప్రభువు నిన్ను టెస్ట్ చేయొచ్చు ఒక్కొక్కసారి. అసలు నువ్వు విశ్వాసంలో ముందుకు వెళ్ళేవాడుగా ఉన్నావా? లేకపోతే ప్రభు మీద ఆధారపడేవాడుగా ఉన్నావా? లేకపోతే నీ యొక్క నీ యొక్క నీ యొక్క కనుచూపుకి అనుగుణంగా నడుస్తున్నావా? లేకపోతే విశ్వాసానికి అనుగుణంగా నడుస్తున్నావా? ఆర్ యూ వాకింగ్ ఇన్ ద సైట్ ఆర్ యూ వాకింగ్ ఇన్ ద ఫెయిత్? మనం మన యొక్క కనుచూపుకి అనుగుణంగా ఒక రిపోర్ట్ చూస్తాం. రిపోర్ట్‌లో స్టేజ్ 4 క్యాన్సరా? కష్టం గదా! ఓహ్! సో, వాళ్ళేం ప్రార్థన చేయమంటున్నారు. ఇది కష్టమేనండి ఇది. పెద్దగా ఇదేదో మొత్తానికి మన ప్రార్థన కాదు గానీ, మీరే కొద్దిగా ఏదైనా చూడండి కొద్దిగా ఏదన్నా ఆంకాలజిస్ట్‌నో లేకపోతే సర్జికల్ ఆంకాలజిస్ట్‌నో చూడండి. కన్స్ అస్ క్యాన్సర్ స్పెషలిస్ట్‌ని ఒకసారి తప్పకుండా కనుక్కోండి. చూడండి మనం ఏం చేస్తున్నామనంటే, ఆ యొక్క రిపోర్ట్ ఏదైతే మనం చూస్తున్నామో, ఆ రిపోర్ట్‌కి అనుగుణంగా ఆలోచిస్తున్నాం మనం. అంటే చుట్టూ జరుగుతున్న ప్రకృతిలో లేతే చుట్టూ జరుగుతున్న విషయాలను బట్టి ఆలోచిస్తున్నాం మనం. కానీ వాటికంటే గూడా అంటే మనం చూస్తున్న వాటికంటే కూడా అదృశ్యమైనది ఇంకా ఉంది. అదృశ్యమైన వాటిలిని అంటే మనం చూస్తున్నదేమో ప్రకృతి మన చుట్టూ జరుగుతున్న
విషయాలు. కానీ దీనికంటే కూడా అదృశ్యంగా ఉన్నది అనంత కాల మండలము. దేవుని సన్నిధిలో ఆయన యొక్క మహిమ మండలము. ఆయన సింహాసనం ముందుకు మనం వెళ్ళిపోవాలి. ఏదన్నా విషయం ఉందా? అట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయంలో మహాయాజకుడుగా మన కోసం, నీ కోసం, నా కోసం, ఆ వ్యక్తి కోసం గూడా, ఆ స్టేజ్ 4 క్యాన్సర్‌తో ఇబ్బంది పడుతున్న ఆ వ్యక్తి కోసం గూడా మధ్యస్థంగా ప్రార్థన చేస్తున్న యేసు ప్రభుతో మనం గూడా కలిసి ఎలా కలుస్తానో పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 8, 26, 27కి అనుగుణంగా మనం ఎలా ప్రార్థన చేయాలో ఆ వ్యక్తి కోసం మనకు తెలీదు గానీ, పరిశుద్ధాత్మ దేవుడు మనతో, మన ద్వారా ఆయన, ఆయన, ఆయన మనతో ఉన్నాడు. ఆయన మన ద్వారా ఆయన ప్రార్థన చేయించుకుంటాడు. ఆయన మధ్యస్థ ప్రార్థన చేయించుకుంటాడు. ఏ ప్రార్థన అయితే యేసు ప్రభు ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేస్తున్నాడో, ఈ ఆ వ్యక్తి కోసం, ఆ యొక్క స్టేజ్ 4 క్యాన్సర్ పేషెంట్ కోసం మరి మధ్యస్థంగా యేసు ప్రభు మరి ఆయన ప్రార్థన చేస్తున్నాడు సింహాసనం ముందు మహాయాజకుడిగా. ఆ ప్రార్థనలో మనం గూడా ఏకీభవించే వారిగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా! మనం గూడా ప్రార్థన చేయొచ్చు. మనం అదే ప్రార్థన మన ద్వారా జరుగుతూ ఉండొచ్చు. ఆ ప్రార్థన మనం చేస్తూ ఉన్న సమయాల్లో దేవుని నోట నుండి వచ్చు మాటలు హల్లెలూయా! దేవుని నోటి నుండి వచ్చు మాటలు మనం ఒక ప్రార్థన మనం చేస్తున్నామనంటే ప్రభు మనకు ఉత్తరం ఇస్తారు. ఆ ఉత్తరము దేవుని వాక్యంలో నుంచి ప్రభు మనతో మాట్లాడతారు. అందుకని మనుషుడు కేవలం రొట్టె వల్ల మాత్రమే జీవించడు గాని, దేవుని నోట నుండి వచ్చు మాట వలన జీవించును అని యేసు ప్రభు మరి మత్తయి సువార్త 4:4లో మనం చూసాం. అంటే మానవుడు కేవలం రొట్టె వల్ల మాత్రమే కాదంట. అవును. ఎంత ఎంత సత్యమైన విషయమో గదా! రొట్టె కాదు మనల్ని అంటే రొట్టె మాత్రమే కాదంట. మన జీవితాన్ని జీవింపజేసేది. దేవుని మాటలు ఆయన నోటి నుండొచ్చు మాటలే మన జీవితాల్ని జీవింపజేస్తూ ఉంటాయి. అంటే ఎక్కడైతే మరణం ఉందో అక్కడ జీవంలోకి తీసుకొచ్చేది దేవుని నోటి నుండొచ్చు గొప్ప మాటలు. హల్లెలూయా! హల్లెలూయా! ఆ మాటలే మనలో ఆయన యొక్క విశ్వాసము. గాడ్ కైండ్ ఆఫ్ ఫెయిత్ అది. గాడ్ కైండ్ ఆఫ్ ఫెయిత్ అది. హెబ్రీయులకు రాసిన పత్రిక మన 11 అధ్యాయం తీద్దాం. 11 అధ్యాయం 6 వచనం. చాలా మ చాలా ప్రాముఖ్యమైన వాక్య భాగం ఇది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా! ఆమేన్. ఆయన సన్నిధిలోకి వచ్చామనంటే, అంటే ఒక ప్రార్థన మనం చేస్తున్నాం అనంటే, మనం నమ్మాలేంటంటే దేవుడు ఉన్నాడు. ఆయన, ఆయన సింహాసనం మీద కూర్చొనున్నాడు. ఆయనే సర్వ అధికారి, సర్వశక్తిమంతుడు. ఆయన నోట నుండి వచ్చు మాట అదే, అదే చివరి విషయం. అదే చివరి మాట. ఇక అక్కడ ఫుల్ స్టాప్ అన్నమాట. అంటే ఇక రోగానికి ఫుల్ స్టాపే. అక్కడ శాపానికి ఫుల్ స్టాపే. ఆ యొక్క శాపానికి వెనకాలన్న దురాత్మ శక్తులకు గూడా, అక్కడ కార్యాలకు గూడా ఫుల్ స్టాపే. ఇక ఆయన మాటే చివరి మాట. ఇక ఆ మాటని ఎవ్వరు గూడా దాటి వెళ్ళలేరు. అ అది రోగం గావచ్చు, శాపం గావచ్చు, అంధకార శక్తులు గావచ్చు, ఇబ్బంది పెడుతున్న ఏదైనా గావచ్చు, దేవుని మాటే దట్ ఈస్ ద లాస్ట్ వర్డ్. అదే చివరి మాట. అదే ఫుల్ స్టాప్ చేసే మాటన్నమాట. ఇక దేవుని యొక్క కరుణతో నింపబడిన మాట. అదే దేవుని యొక్క దేవుని యొక్క శక్తయున్నది. దేవుని యొక్క ఉద్దేశ్యమైనది. ఆ మాట చొప్పున అక్కడ కార్యము జరుగుతుంది. ఆమేన్. శూన్యములో దేవుడు మాట్లాడితే అంతా సృష్టి అన్నది సృష్టించబడింది. అంటే శూన్యములో అంటే ఏమీ లేని చోట అన్ని ఉన్న వాటిగా తీసుకొచ్చేది దేవుని నోటి నుండొచ్చు దేవుని మాటలే. హల్లెలూయా! అయితే ఆయన మాట మాట్లాడిన తర్వాత మనము నమ్మాలి. ఆయన ఆయన బట్టి మనం నమ్మాలి. ఆయన ఆయన అంటే అసలు దేవుడు అబద్ధమాడే దేవుడు కాదు. సత్యమే చెప్పే దేవుడు. ఆయన మాటని మనం నమ్మాలి. అంటే ఆయన యొక్క స్వభావాన్ని బట్టి, ఆయనకున్న విశ్వసనీయతను బట్టి, నమ్మకాన్ని బట్టి, ఆయనకున్న పరిశుద్ధతను బట్టి, నీతియుక్తమైన జీవితాన్ని బట్టి, నీతిమంతుని బట్టి, మనము ఆయన యొక్క స్వభావాన్ని అర్థం చేసుకుంటూ, నమ్ముతూ, మనం ఆయన యొక్క మాటల్ని మనం స్వీకరిస్తాం. మనం క ఇక ఆ విషయాల్లో ఎక్కడ గూడా ఒక పొల్లు గాని, లేతే ఏ విషయంలో గూడా మనము అనుమానం చేయం. మనం ఆయన్ని అనుమానించం. హల్లెలూయా! హల్లెలూయా! అనుమానిస్తే అది అగౌరవపరుస్తూ, ఆయనకివ్వాల్సిన మహిమ ఇవ్వకుండా, ఆయనకున్న సామర్థ్యాన్ని మనం చిన్నగా జూస్తూ, మన సమస్యని పెద్దగా జూసుకుంటూ, ఆయన చేయలేడా అన్న పరిస్థితుల్లోకి తీసుకొస్తూ,
మనము ఆయనకి అపకీర్తి తీసుకొచ్చే రీతిగా ఉంటాం. సో, కాబట్టి మనం ఆ పనులు మనం చేయొద్దు. ఆయన ఉన్నాడు. ఆయన మాట్లాడిన మాటలు తప్పకుండా నెరవేర్చబడతాయి. నా జీవితంలో నెరవేర్చబడ్డాయని నేను నమ్ముచూ ఉన్నాను. ఆయన సన్నిధిలోకి వచ్చాను. నా మీద ఏదైతే గనక భారంగా ఉంటా ఉందో, ఆ భారమంతా కూడా నేను దేవుని సన్నిధిలో నేను పెట్టేశాను. ఆయన చేతికి అప్పగించేశాను. ఆయన చెప్పిన మాటని నేను ఇప్పుడే నమ్మాను. శతాధిపతి దగ్గర శతాధిపతి దగ్గర యేసు ప్రభు మాట్లాడిన మాట, ఆ మాట వినంగాల్నే ఇక నా ఇక నా సేవకుడు ఇంకా మంచిగా అయిపోయాడు అని ఎలాగైతే శతాధిపతి నమ్మాడో, అలాగ దేవుడి నోట నుంచి వచ్చి ఒక్క మాట చాలండి. ఇక నా సమస్య తీరిపోయింది. ఆమేన్. నా సమస్య లేదు, 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 లేదు. ఇక నేను నా చుట్టూ జరుగుతున్న విషయాలు నేను నమ్మను గానీ, దేవుని మాటలు నేను నమ్ముతున్నాను. దేవుని మాటలు నేను నమ్ముతున్నాను. దేవుని మాటలు నేను నమ్ముతున్నాను. అంటే ఆయన మాట నెరవేర్పు జరిగేంత వరకు మనము ఆయనకి మనం ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ఆ మాటలు మాట్లాడుతూనే ఉన్నాం. ఇక మన సమస్య మాట్లాడకుండా దేవుని మాటలే మాట్లాడుతున్నాం. కొంతసేపు తర్వాత లేతే కొంతసేపు తర్వాతైనా సరే, ఆ సమస్యని మనం చూడకుండా ఉంటాం. ఆమేన్. హల్లెలూయా! హల్లెలూయా! ఎలాగైతే ఇందాక నేను చెప్పాను కదా! ఒక ఉదాహరణ నాకు చాలా హెవీ అంటే చాలా సీరియస్‌గా సివియర్ హెడేక్ వస్తా ఉంది ఒక రోజున. అయితే నేను పడుకోవాలి. అయితే నిద్ర రావట్లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాను. అయితే ప్రభు నాతో మాట్లాడిన మాటలు. నేను స్వస్థపరచు యెహోవా దేవుడిని నేనే. యెహోవా రాఫా దేవుడిని నేనే అని చెప్పిన మాటల్ని ఎత్తిపట్టి నేనింకా బయట నడుచుకుంటా బాగా నొప్పిగా ఉన్నప్పటికి గూడా నేను దేవుని మాటలు మాట్లాడుకుంటా వెళ్తూ ఉంటుంటే అకస్మాత్తుగా దేవుని శక్తి అనేది పనిచేసి అసలు ఆ తలకాయ నొప్పి లేకుండానే చేశారనమాట. దాంతో నేర్చుకున్న ఈ యొక్క పాఠమిది. సో, కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఆయన ఎలాగైతే చెప్పాడో, అది నా జీవితంలో నెరవేర్చబడాలి అనే ఒక ఆకలి దప్పులు మనలో ఉండుట చాలా ప్రాముఖ్యమండి. ఆమేన్. హల్లెలూయా! దేవుని సన్నిధిలో ఆయన యొక్క మాటలు విన్నావా? అయితే ఆ మాటకు అనుగుణంగా ఆయన యొక్క ఉద్దేశ్యము నీ జీవితంలో నెరవేర్పులోకి వచ్చేంత వరకు నీలో అటువంటి ఆకలి దప్పులు అంటే ఒక ప్రార్థన చేయటం అన్నది చాలా ప్రాముఖ్యం. అప్పుడు ఆ ప్రార్థన అన్నది సమస్యలను ఎత్తిపట్టి ఇక ప్రార్థన చేయవు. నీ నీ సమస్య ఏదైతే ఉందో దేవుని సన్నిధిలో పెట్టావు. ఆ యొక్క సమస్యకు అనుగుణంగా దేవుడు నీతో ఏదైతే మాట్లాడాడో, ఆ మాటని ఎత్తిబట్టి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు. ఆ మాటని ఎత్తిబట్టి ఇక నువ్వు ఘోషిస్తూ ఉంటావు. నువ్వింక డిక్లేర్ చేస్తూ ఉంటావు. ఇక నువ్వు ప్రొక్లెయిమ్ చేస్తూ ఉంటావు. ఇక నువ్వు నువ్వు ఆ మాటలతో మాట్లాడుతూ ఉంటావు. ఇక ఆ కొ ఇక ఆ కొండకు ఇక ఇక ఆ కొండను అక్కడి నుంచి పెకిలించడానికి నీ నోటి ద్వారా వచ్చే మాటలు విశ్వాసముతో నింపబడిన దేవుని మాటలుగా ఉన్నాయి. ఇక ఆ కొండ అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే. ఇక ఆ సమస్య అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే. ఆ థైరాయిడ్ ఇక ఉండకూడదిక. ఆ డయాబెటిస్ ఉండకూడదింక. హల్లెలూయా! ఆ క్యాన్సర్ ఇంక ఉండకూడదింక. హల్లెలూయా! దేవుని మాటలు మన నోటి ద్వారా ఇంక మనం మాట్లాడుతూ ఇక మనం ఆకలి దప్పులనంటే, దేవా! నీ యొక్క వాక్యము ప్రభువా నేను చూడాలి. నన్ను సాక్షిగా వాడుకో ప్రభువా. నా జీవితం ఒక సాక్ష్యము ప్రభువా. హల్లెలూయా! నీ యొక్క పునరుద్ధానపు శక్తితో నింపబడిన సాక్ష్యము ప్రభువా నా జీవితం. హల్లెలూయా! మత్తయి సువార్త 5 అధ్యాయము 6 వచనం రాసుంది చూద్దాం. నీతి కొరకు ఆకలి దప్పులు గలివారు ధన్యులు. వారు తృప్తిపరచబడుదురు. హల్లెలూయా! నీతి కొరకు అనంటే వాక్యము కొరకు. ఆయన చెప్పిన వాక్యము నెరవేర్పులోకి రావాలి. ఆయన నాకేం చెప్పాడు? ఆయన మీకేం చెప్పాడు? చనిపోయిన వారిని గూడా లేపుతాను అని చెప్పాడు. మనం చూసాం కదా! యోహాను 14:12లో ఆయన చేసిన కార్యాలు మన ద్వారా గూడా జరుగుతాయని చెప్పాడు. ఆయన రోగులను స్వస్థపరిచాడు. చేతబడి శక్తులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి విడుదలనిచ్చాడు. దురాత్మ శక్తులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి విడుదలనిచ్చాడు. గొప్ప సువార్త పరిచర్య జరిగింది. బోధించాడు. అయితే ఆయన ద్వారా అది చనిపోయిన వాళ్ళు గూడా లేచారు. మరి అటువంటి కార్యాలు మన జీవితంలో గూడా జరగాలి అనేది దేవుని చిత్తం గదా! అదే ఆయన వాక్యం గదా! అదే వాక్యం గదా! ఆ వాక్యము నా జీవితంలో నెరవేర్పులోకి రావాలి అనే ఒక దప్పిక నీలో ఉన్నదా? అనే ఒక ఆకలి దప్పులు నీలో ఉన్నాయా? అటు అటువంటి రీతిగా ఉంటే గనక నువ్వు తృప్తిపరచబడతావంట. ఆమేన్.
దేవుని వాక్యము నా జీవితంలో నెరవేరును గాక. అది నెరవేర్చబడేంత వరకు, అది కార్యంలోకి వచ్చేంత వరకంట, వచ్చేంత వరకు ఇక నాలో ఈ ఆకలి, దప్పులు ఎక్కువగానే ఉంటాయి. హల్లెలూయా! అదెలా జరుగుతదంటే మత్తయి సువార్త 7 అధ్యాయము 7 వచనం, 8 వచనంలో మనం చూద్దాం. అప్పుడు ప్రార్థన జరుగుతా ఉంటదనమాట. అడుగుడి మీకియ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగుడి, వెదుకుడి, తట్టుడి. ఆమేన్. హల్లెలూయా! అడుగుడి, వెదుకుడి, తట్టుడి. అడగటమేమో మన బాధ్యత, ఇచ్చేది దేవునిది. అయితే మనం అడుగుతూ ఉన్నాం. ఒకవేళ గనక మనకు గనక దొరకకపోతే గనక ఇక వెతకటం మొదలుపెడతాం అన్నమాట. ఇక వెతకటం అనంటే దిస్ ఈస్ ద నెక్స్ట్ లెవెల్. ఇదొక లెవెల్ గాదు. ఇంకొక లెవెల్ అన్నమాట ఇది. ఇదేంటంటే ఇక వెతకటం అనంటే ఇక మనం అన్ని విషయాలను పక్కన పెట్టి ఏ విషయంలో అయితే గనక దేవుడు మనల్ని ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నాడో ఇక దాని మీద ఫోకస్ అన్నమాట. ఇక దాని మీద ఫోకస్, 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 ఫోకస్. ఇక ఇక ఆ టైంలో ఎలా ఉంటదంటే ఇక ఉపవాసాలుంటాయి. ఆ టైంలో ఉపవాసాలుంటాయి. ఇక ప్రభువా నా జీవితం ద్వారా ఇక నేను ఓడిపోయేవాడిగా ఉండాలనుకోవట్లేదు. ఒక 10 మంది కోసం ప్రార్థన చేశాను క్యాన్సర్ పేషెంట్‌లకి. దానిలో 8 మంది చనిపోయారు. ఇద్దరే ప్రభా నాయన బ్రతుకుతున్నారు. కానీ వాళ్ళకి మళ్ళీ క్యాన్సరొచ్చింది. వాళ్ళింకా ప్రభా నేనెప్పుడు చనిపోతారో తెలియని పరిస్థితి. మరి ఈ యొక్క 10 మంది పరిస్థితి ప్రభువా, నా ద్వారా ఒక్కళ్ళకి గూడా ప్రభా క్యాన్సర్ పేషెంట్‌కి మరి హీలింగ్ అయితే రాలేదు. కానీ మీ ద్వారా అద్భుతాలు జరిగాయి యేసయ్య. మరి నా ద్వారా ఇంకా జరగట్లేదు. అయితే ఎందుకు? ఎందుకు ప్రభా? ఎందుకు జరగట్లేదు? ఏం కారణాలున్నాయి? ఇంకా నాలో ఏమేంటి లోటుపాట్లేమున్నాయి అని వెదకటం, వెదకటం దేవుని సన్నిధిలో వెదకాలి. దేవుని వాక్యము ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉండాలి. వాక్యంలో ఉన్న మర్మాలేంటో అద్భుత కార్యాలు జరగడానికి అయితే ఒక్కొక్క అద్భుతాన్ని ఎత్తిపట్టి ఇంకెక్కడెక్కడైతే దేవుడు అద్భుతాలు చేస్తున్నాడో 4 సువార్తల్లో మత్తయి సువార్త, మార్కు, లూకా తర్వాత యోహాను సువార్తలు తర్వాత మరి అపోస్తల కార్యాల్లో గూడా మరి అపోస్తలుల ద్వారా అద్భుత కార్యాలు జరిగాయి. మరి గొప్ప సువార్త అనేది ప్రకటించబడింది. ఆ సువార్తతో పాటు అద్భుత కార్యాలు గూడా జరిగాయి. ఎలా జరిగాయి? ఎలా జరిగినాయి ఈ విషయాలు అని వాక్యాన్ని వెతికేవారుగా ఉండాలి. హల్లెలూయా! వాక్యాన్ని ఎత్తిపట్టి ఒక్కొక్క మిరకల్ అకౌంట్‌ని తీసుకొని, ఒక హీలింగ్ అకౌంట్‌ని తీసుకొని దాన్ని మన్నం చేస్తూ ఉండాలి. మన్నం చేస్తూ, మన్నం చేస్తూ, మన్నం చేస్తూ వాటిలో నుంచి మర్మాలు దేవుడైతే మనతో ఏదైతే మాట్లాడుతున్నారో ఆ మర్మాలు నా జీవితంలో నెరవేర్చబడాలి. నా జీవితం ద్వారా నెరవేర్చబడాలని మనం ప్రార్థన దట్ ఈస్ కాల్డ్ యాస్ డిలిజెంట్‌లీ సీకింగ్ గాడ్. అదే మనం వెతికే వారంగా ఉంటాం. అదే మన హెబ్రీయుల రాసిన పత్రిక మనం 11:6లో చూస్తాం అన్నమాట. హూ డిలిజెంట్‌లీ సీక్స్ ద లార్డ్ గాడ్ రివార్డ్స్ అని రాసుందన్నమాట. ఆమేన్. అంటే ఎవరైతే దేవుని వెతికే వారుగా ఉంటారో వారికి దేవులు ప్ర వారికి దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడంట. హల్లెలూయా! హల్లెలూయా! సో, అడుగుడి మీకియ్యబడును. ఒకవేళ గనక మన జీవితాల ద్వారా దేవుడిని అడిగిన విషయాలు గనక జరగకుండా ఉన్నట్లయితే ఎందుకు జరగట్లేదు? వెతికే వారంగా ఉండాలి. ఇదే అన్నమాట. థిస్ ఈస్ ద కీ. థిస్ ఈస్ ద కీ. వెతికే వారంగా ఉండాలి. మనం ఒకవేళ గనక వెతుకుతూ అటువంటి గొప్ప ఖనిజాలు, దేవుని యొక్క మర్మాలు మనం పొందుకుంటే, ఆ మర్మాలకు అనుగుణంగా మనం ఇక ఇక నడవడానికి కావలసిన విశ్వాసం గూడా ప్రభు మనకిస్తూ ఉంటారు. దాని ప్రకారంగా అడుగులు ముందుకేస్తూ ఉంటే, ఒకతను చనిపోయాడు ఎళ్లి ప్రార్థన చేస్తాం. ప్రభువా ఇన్ని దినాల నుంచి ప్రార్థన జరుగుతా ఉంది. ఎలాగా చనిపోయిన వాడు లెగుస్తున్నాడో, ప్రభువా మీ యొక్క వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడారు. అయితే అది నేనిక్కడ ఉపయోగించడానికి నాకు అవకాశం ఇచ్చావా ప్రభువా అని వెళ్లి ఆ యొక్క అవకాశాన్ని మనం తీసుకొని, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే, బహుశా లెగవలేదనుకోండి, మళ్ళీ ప్రార్థన చేయాలి. మళ్ళీ ఇంకొకళ్ళ కోసం ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేస్తూ ఉంటే తప్పకుండా దేవుడు మనతో ఏదైతే గనక మర్మంతో మాట్లాడారో, ఆ విషయాలు మన జీవితంలో ఒకరోజు బ్రేక్ త్రూ అంటే ఏందంటే, అప్పటిదాకా మనం వెతికాం. ఎలా ఉంటదంటే నాక్. అంటే నాక్ అనంటే, ఇక వెతికిన వాడికి మర్మం దొరికింది. ఇక విశ్వాసం దొరికింది. ఇక ముందుకెళ్తూ ఉంటుంటే ఇంకెలా ఉంటదంటే, నాక్ ద డోర్ విల్ బి ఓపెన్డ్. హల్లెలూయా! నాక్ అనేదేంటంటే ఒక్కసారి కొడితే చాలు.
ఓపెన్ అయిపోద్ది అనమాట. అంటే ఒక్కసారి ప్రార్థన చేయి, ఇంకా ఓపెన్ అయిపోతా ఉంటాయి. ఇంకా ఇంకా మిగతా అన్ని ఓపెన్ అయిపోతా ఉంటాయి. ఎట్లా ఉంటదంటే, ఇక ఇప్పటి నుంచి నువ్వు ఇంకా ఏ క్యాన్సర్ పేషెంట్ కోసం ప్రార్థన చేసినా సరే అందరు హీల్ అయిపోతా ఉంటారు. అందరు స్వస్థపరచబడతా ఉంటారు. అందరు అద్భుతంగా అద్భుతంగా వాళ్ళందరి జీవితాల్లో స్వస్థత అది ఎప్పుడు అని అంటే నాక్ నాక్ నాక్. కానీ ముందు వెతికేవారుగా ఉండాలి. ఫస్ట్ అడిగావు గానీ ఏం జరగలేదు కదా! ఓకే. డోంట్ వరీ. డోంట్ వరీ. కానీ ఇంకొకటి కూడా ఉందన్నమాట. అదేంటంటే వెతకటం. అది దిస్ ఇస్ ద కీ అన్నమాట. ఇదే కీలకం. ఈ యొక్క వెతకటమే కీలకం అన్నమాట. నాక్ అన్నది నేనంటే నాక్ అనేది ఓన్లీ వన్ టైమ్. జస్ట్ నాక్ అంటే అయిపోద్ది. ఒక్కసారి ఆ యొక్క విషయంలోకి ఇంకా ఒకసారి బ్రేక్ త్రూ జరిగిందంటే మటుకు ఇంకా నీ ద్వారా ఇక అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి. దాన్నెవరు ఆపలేరింకా. ఎవరు ఆపలేరు. ఇక ఇట్స్ బి ఫ్లో ఆఫ్ మిరకిల్స్, ఫ్లో ఆఫ్ హీలింగ్స్, ఫ్లో ఆఫ్ గాడ్స్ పవర్. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క మాటలు నీ నోటి ద్వారా వస్తూనే ఉంటాయి. ఇక దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు, ఆయన యొక్క శక్తి నీ చేతుల ద్వారా జరుగుతూనే ఉంటాయి. వేర్ ఎవర్ యు గో, ఎక్కడికి నీ ప్రభు తీసుకెళ్తున్నారో అక్కడ నీ జీవితం గొప్ప అద్భుతమే. నీ జీవితాల ద్వారా గొప్ప గొప్ప కార్యాలు. అంటే ఆ యొక్క ప్రాంతంలో ఉన్న వారి యొక్క అవసరాలను తీర్చబడడానికి ప్రభువు నేను వాడుకుంటారు. అలా ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాయన, జీవముతో నింపబడిన విశ్వాసము, జీవపు విశ్వాసము. అయితే మరణముతో గూడా నింపబడిన విషయాలు గూడా ప్రభువా నేను చూస్తూ ఉన్నాం. మృతమైన విశ్వాసం. విశ్వాసం ఉందనుకుంటున్నాం గానీ, కానీ ప్రభా కార్యాలు లేవు. మీ యొక్క వాక్యం వింటాము గానీ, ఈరోజు మా ముందు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే గనక, ఇది నా వల్ల జరగదులే, ఇది నా వల్ల కాదులే అనుకునే మళ్ళీ ఆలోచన, అపనమ్మకము, అనుమానము. ఇలాగ ఎంతమంది విశ్వాసులు అయ్యా సంఘానికి వెళ్తున్న విశ్వాసులు ఎంతమంది ఆలోచిస్తున్నారు. ఈరోజు నా జలుబొస్తే, అయ్యా మా ఇంట్లో ఉన్న పిల్లవానికి జలుబొస్తే సాయంకాలం కల్లా జ్వరం వచ్చిద్దేమో అనే ఒక అవిశ్వాసం, అపనమ్మకం, అనుమానం. అసలు మీరున్నారా లేదా అన్న పరిస్థితి అయితే కనబడదు. అయ్యో సాయంకాలం జ్వరం వచ్చిద్దా, అయితే రేపేమన్నా హాస్పిటల్‌కెళ్ళాలా? అసలు జరగని విషయాలనే ప్రభు ఆలోచిస్తూ, భయపడుతూ, రోగానికి భయపడుతూ, అపవాదికి భయపడుతూ, పరిస్థితులకు భయపడుతూ, మనుషులకి భయపడుతూ, మాకున్న మా చుట్టూ ఉన్న పరిస్థితులకు భయపడుతూ, ఒక్క అడుగు గూడా ముందుకేయలేని పరిస్థితి. విశ్వాసపు అడుగులు గూడా ముందుకేయలేని పరిస్థితి. ప్రభా ఈ అవిశ్వాసపు, ప్రభా ఈ దురాత్మ కార్యాలు మా జీవితాల్లో నుంచి పెకిలించబడి, పెరికివేయబడి, వేరులతో సహా తీసివేయబడును గాక. యేసు నామంలో భయము నష్టమైపోవును గాక. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు. మేము అడిగాము, అయితే మాకు ఇయ్యబడలేదా? అయితే మమ్మల్ని ప్రభు నెక్స్ట్ లెవెల్‌లోకి తీసుకెళ్తున్నారు. వెతికేవారుగా మమ్మల్ని మార్చమని అడుగుచున్నాను. పరిశుద్ధాత్మ దేవా, ఎక్కువ సేపు ప్రభువా మీ సన్నిధిలో వాక్యాన్ని ఎక్కడెక్కడ అద్భుతాలు జరిగాయి, ఎక్కడెక్కడ సువార్త ప్రకటించబడింది, సువార్తతో పాటు ఎక్కడెక్కడ అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఎక్కడ జరిగాయి, ఎలా జరిగాయి, ఎలా జరిగినాయి అక్కడ, యేసు ప్రభు ద్వారా ఎలా జరిగాయి, అయ్యా మా ద్వారా కూడా అలాగా జరగాలి అంటే మాకు మర్మాలు కావాలి, మాకు లోతైన మర్మాలు అవసరం మాకు. హల్లెలూయా. లోతైన ర రహస్యాలు అవసరం ప్రభువా. హల్లెలూయా. అయ్యా మా జీవితాల్లో మర్మాలుంటాయి. ఆ యొక్క మర్మాలకు అనుగుణమైన విశ్వాసం గూడా, అడుగులు ప్రభువా, విశ్వాసపు అడుగులు మాతో మా జీవితంలో ఉంటే ఇక అధికారమే. ప్రభువా ఇక నాక్ ప్రభా తండ్రి. హల్లెలూయా. ఇక తట్టటమే. ఒక్కసారి తట్టామంటే ప్రభా ఇక డోర్ ఓపెన్ అయిపోయిందంటే ప్రభువా ఆమేన్. హల్లెలూయా. ప్రభువా నాయన హల్లెలూయా. ఇక అద్భుతాలే, ఆశ్చర్యక ఎంతో మంది అవసరాలు తీర్చబడతాయి నాయన. అయ్యా వాళ్ళు చనిపోరు. ఆపత్కాల మరణాల్లో నుంచి బయటకొస్తున్నారు ప్రభువా. క్యాన్సర్ బాధలు ఇక ఉండవు నాయనా. ప్రభువా తండ్రి నాయన 10 మంది కోసం ప్రార్థన చేస్తే 10 మంది చనిపోయారు. ప్రభా 11వ వ్యక్తి కోసం కూడా ప్రార్థన చేయడానికి కావాల్సిన విశ్వాసాన్ని మాకిస్తున్నావా రాజా. దేవా నీకు వందనాలు. 10 మంది నాయనా వాళ్ళు అనంత లోకానికి వెళ్ళిపోయారు ప్రభువా. ఆపత్కాల మరణాల్లోనే వెళ్ళిపోయారు. ఆయన చిన్న వయసులోనే 30 సంవత్సరాల్లోనే ఒక ప్రభా నీ కుమార్తె ప్రభా నాయనా, నీ కుమార్తె అనే ఒక ప్రభా తండ్రి ఆ కుమార్తె వెళ్ళిపోయింది. ఆ కుమార్తె చనిపోయింది. ప్రభా చిన్న వయసులోనే ప్రభా అనేక మంది చనిపోతున్నారు. కానీ ప్రభువా నా ద్వారా, మా ద్వారా ప్రభా మీ యొక్క శక్తి ప్రభ ప్రకటింపబడు రీతిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం.
అయ్యా ఆ డోర్ ఓపెన్ చేస్తున్నారు మీరు. ఆ డోర్ ఓపెన్ అవుతుంది ప్రభా, నేను నమ్ముతున్నానయ్యా. ద డోర్ ఈస్ గెటింగ్ ఓపెన్, ద డోర్ ఆఫ్ బ్రేక్ త్రూ. ప్రభా తండ్రి, ఒక బ్రేక్ త్రూ ప్రభా నైనా మేము చూడబోతున్నాం ప్రభా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రం. వెతికి వారుగా మీరు మమ్మల్ని మారుస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. దేవా నీకే వందనాలు, స్తోత్రాలు తెలియపరుస్తూ ప్రభా, ఈ వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు, ఈ వాక్య భాగం వింటున్న ప్రతి ఒక్కరిలో ఆత్మల సంపాదన భారాన్ని దయచేయండి. సువార్తను ప్రకటించాలి. నన్ను సువార్త ప్రకటిస్తున్న సమయాల్లో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, శక్తివంతమైన కార్యాలు కూడా చూడాలి ప్రభువా. అయా శక్తి లేని పరిచయం నాకు వద్దు నాయన. శక్తి లేని సువార్త నేను ప్రకటించట్లేదు, ఎందుకంటే మీ సువార్తలో శక్తి ఉంది. ఒకవేళ ప్రభు నేను ప్రకటిస్తున్న సువార్తలో శక్తి లేదా అంటే, బహుశా నేను ప్రకటిస్తుంది ప్రభు నేను సరైనదా తప్పైందా అని, మరి అది సరైందా మరి సరిగ్గా లేదో ప్రభు నాకు తెలియదు ప్రభువ. పరిశుద్ధాత్మ దేవ నాకు సహాయం చేయండి, నాకు సహాయం చేయండి. అయా సహాయం చేసే పరిశుద్ధాత్మ దేవ, నా ఆత్మని, నా ప్రాణాన్ని, నా యొక్క శరీరాన్ని, యావత్తు జీవితాన్ని మీకు చేతికి అప్పగిస్తూ ఉన్నా. అయా సువార్తను ఇలా ప్రకటించి, సువార్తలో ఉన్న శక్తి ఉంటే నాకు తెలియపరచండి. దేవుని రాజ్య సువార్తని ప్రకటించాలి మేమందరం కూడా ప్రభా. ఒక ఫుల్ గాస్పల్ ని ప్రకటించాలి నాయన, పరిపూర్ణమైన సువార్తను ప్రకటించాలి. హల్లెలూయా. ప్రభా నాయన మీ యొక్క సువార్తలో శక్తి ఉన్నది నాయన, ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి, అధికారం ఉంది ప్రభువా. ప్రతి మానవుని యొక్క అవసరాలు, వారి ఆత్మ ప్రాణ శరీర అవసరాలు తీర్చబడి ప్రభా తండ్రి, శక్తి మీ యొక్క సువార్తలో ఉంది ప్రభువా. ఆయన మమ్మల్ని అందరినీ సువార్థికులుగా చేయమని అడుగుచు, మమ్మల్ని అందరినీ ప్రభు వాడుకోమని అడుగుచు, యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసమును మీకును మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. మీ జీవితాల్లో ఏదైనా సరే ఇరుకు ఇబ్బందులుగా ఉన్నట్లయితే మీరు అస్సలు చింతించొద్దు, అస్సలు భయపడద్దు, అస్సలు బాధపడద్దు. బికాస్ గాడ్ ఈజ్ అలైవ్, జీసస్ ఇస్ అలైవ్. ఆయన సజీవుడు గనుక తప్పకుండా మీ జీవితాల్లో ఆయన ఆయన కార్యం చేస్తారు. ఆయన మాట్లాడతారు, ఆ మాట ప్రకారంగా కార్యాలు చేస్తారు. అయితే ఈ యొక్క లింక్ ని మీరు ఏదైతే గనుక మీ దగ్గర ఉన్నదో, ఈ లింక్ ని మీరు తప్పకుండా మీ యొక్క మీరు ఎవరినైతే శిష్యునిగా చేస్తున్నారో, మీరెవరినైతే కౌన్సిల్ చేస్తున్నారో, మీరెవరినైతే మరి శిష్యునిగా చేస్తున్నారో వారికన్నా పెట్టండి. లేకపోతే ఈ యొక్క వాక్య భాగాన్ని మీరు మంచిగా నేర్చుకుంటున్నారు గదా! నోట్ చేసుకుంటున్నారు గదా! ఈ ఈ యొక్క ఈ రోజు జరిగిన ఈ యొక్క పాఠంలో నుంచి కొన్ని విషయాలు ఏదైతే మీకు అనిపించినాయో, మీ హృదయానికి తాకినాయో, మీరు నేర్చుకుంటున్న ఈ విషయాల్ని మీరు తప్పకుండా వారికి మీరు తెలియపరచండి. హల్లెలూయా. నేను ఇది 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం నుంచి 2:2 నుంచి మాట్లాడుతున్నాను. మరి పౌలు ఎలాగైతే మరి నేర్పిస్తున్నాడో తిమోతికి, మరి తిమోతి ఆ విషయాలను నేర్చుకొని తన తోటి వారైన మరి విశ్వసనీయంగా ఉన్న వారికి తిమోతిని తిమోతి ప్రకటిస్తున్నాడు. అంటే ఏదైతే మరి పౌలు నుంచి నేర్చుకున్నాడో తిమోతి, మరి తిమోతి దాన్ని అతనిలో మాత్రం పెట్టుకోకుండా, అతనితో మాత్రమే పెట్టుకోకుండా వాటిల్ని ఇంకొకరికి కూడా బోధిస్తూ ఉన్నాడు. దట్ ఈస్ హౌ వి సీ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాజ్య విస్తరణ అన్నది మనం అలా చూస్తాం అనమాట. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, పవర్ మినిస్ట్రీ ట్రైనింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దేవుని రాజ్యం అన్నది విస్తరించబడుట. అదే ముఖ్య ఉద్దేశం. మీరు వాడబడాలి, నేను వాడబడాలి. దేవుడు మనందరినీ వాడుకుంటూ, మనం ఆయనతో పాటు నడిచే వారంగా ఉండాలి. ఆయన ఉద్దేశాలు మన జీవితం ద్వారా జరుగుతాయి. అటువంటి జరగడానికి అంటే ఆ రీతిగా జరగడానికి మనం సిద్ధపరచబడుతూ ఉండాలి. ఈ యొక్క ప్లాట్‌ఫార్మ్ అన్నది ఇట్స్ ఎ ప్లాట్‌ఫార్మ్ ఆఫ్ ఆఫ్ ప్రిపేరింగ్ యువర్ లైఫ్ ఫర్ గాడ్. ఆయన యొక్క ఉద్దేశాలు నెరవేర్పులోకి రావడానికి ఒక సిద్ధపాటు అన్నది ఈ ప్లాట్‌ఫార్మ్ అన్నమాట. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బి విత్ యూ. మళ్ళీ రేపొద్దున మనం షార్ప్ 5:00